కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిఐటియు జిందాబాద్, 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 జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన డబ్బులను వెంటనే జమ చేయాలి, జమ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన డబ్బులను వెంటనే జమ చేయాలి, జమ చేయాలి. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలి, వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్లను విడుదల చేయాలి, విడుదల చేయాలి. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్లను విడుదల చేయాలి, విడుదల చేయాలి. సిఐటియు జిందాబాద్. ఈరోజు డీసీల ఆఫీస్ ముందు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మన వెల్ఫేర్ బోర్డును ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 340 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతి లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం చాలా శుభసూచకం. అదే విధంగా పెండింగ్ క్లెయిమ్లు కూడా చాలా ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం కూడా అడ్వైజర్ కమిటీని కూడా వేయాలి, ప్రజా సంఘాలతో కూడిన అడ్వైజర్ కమిటీ కూడా వేయాలి. వెల్ఫేర్ బోర్డులో 2009లో అది రెన్యువల్ లేని కార్డులు 12 లక్షల పైచీలుగా ఉన్నాయి. వాటి కూడా రెన్యువల్ కూడా ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వాలి. అదే విధంగా అడ్డా ప్రాంతాల్లో కూడా కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతుర్రు. 2 రూపాయల భోజనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదే విధంగా అది మన తెలంగాణ స్టేట్ మొత్తం కూడా చాలా క్లైములు పెండింగ్లో ఉన్నాయి. వీటి మీద అది కలెక్టర్ కానీ, డీసీలు కానీ, ఏసీలు కానీ చొరవ తీసుకొని ఆ క్లైములన్నిటి కూడా పెండింగ్లు ఉన్న వాటి కూడా అదే విధంగా మంజూరు చేయాలి. ఇంకొక విషయం ఏదనగా భవన నిర్మాణ కార్మికులు 60 సంవత్సరాలు నిన్న భవన నిర్మాణ కార్మికునికి కనీసం 9,000 పింఛన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా గృహాలు కూడా లేవు. భవన నిర్మాణ కార్మికులకు కూడా గృహాలు కూడా మంజూరు చేయాలి. అదే విధంగా మా వెల్ఫేర్ బోర్డు నుంచి కొన్ని రాష్ట్రాలలో కూడా ఆల్రెడీ వెహికల్లో కానీ లోన్స్ ఇస్తారు, అలాంటి సదుపాయాలు కూడా లేవు. ఈ వెల్ఫేర్ బోర్డు నుంచి వెళ్ళి కూడా మాకు అందించే 12 జీవోను రద్దు చేయాలని కూడా మేము ఈరోజు డీసీల ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది. నా పేరు ఖదర్ రమేష్, జిల్లా అధ్యక్షుడు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. సిఐటియు సిఐటియు జిందాబాద్, 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 జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.